బాగుపడమని స్టూడెంట్స్ ని మందలించడమే ఆ ప్రిన్సిపల్ ని ఈ లోకంలో లేకుండా చేసింది. నల్గొండ కొండమల్లేపల్లిలో ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు 10th క్లాస్ చదువుతున్న ఇద్దరు కుర్రాళ్ళు చెడు అలవాట్లతో దారి తప్పుతున్నారని అబ్జర్వ్ చేసిన ఆమె వాళ్ళ ఫ్యూచర్ పాడవ్వకూడదని పేరెంట్స్ ని పిలిపించి గట్టిగానే తిట్టారు. దీనితో ప్రిన్సిపల్ పై పగ పెంచేసుకున్న ఆ స్టూడెంట్స్ పెద్ద ప్లానే వేశారు. సోషల్ మీడియాలో క్రైమ్ వీడియోలు చూశారు, ప్రాణాలు తీసేసి తప్పించుకోవడం ఎలా అని సర్చ్ చేశారు. అంతేకాదండి, ఈజీగా డబ్బులు ఎర్న్ చేయడం ఎలా అని చెప్పి వీడియోలు చూశారు. ప్రిన్సిపల్ ఇంట్లో డబ్బులు ఉంటాయని ముందే తెలుసుకుని వారం రోజులుగా రెక్కీ నిర్వహించారు. రూపాదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న టైం చూసి ముసుగులు గ్లౌజులు వేసుకుని ఇంట్లోకి దూరారు. ఏకంగా 27 సార్లు కత్తితో పొట్టి ప్రాణాలు తీసేశారు. ఇంట్లో ఉన్న 2.5 లక్షల రూపాయలు తీసుకుని గోడ దూకి పారిపోయారు. ఈ ప్లాన్ ప్రకారం ముందే హుడీ వంటి బట్టలు కొనుక్కుని ఈ ప్లాన్ లో భాగంగా వాటిని వేసుకుని పారిపోతూ ఆ బట్టల్ని కూడా డ్రైనేజ్ లో వేసి వెళ్లిపోయారు. వాళ్ళకి ఎంత ధైర్యం అంటే మరుసటి రోజు ఏమీ తెలియదన్నట్టు మృతదేహాన్ని చూడడానికి కూడా వచ్చారు. సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు వారం రోజుల్లోనే ఆ ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. వాళ్ళ లోదుస్తుల్లో దాచిన రక్తపు మరకల నోట్ల కట్టలతో సహా దొరికిపోయారు. చెడుదారిలో వెళ్లొద్దు అని తన డ్యూటీ తాను చేస్తే జల్సాలు విలాసాల కోసం టీచర్స్ నే ప్రాణాలు తీసే స్థాయికి స్టూడెంట్స్ వెళ్లారంటే నిజంగా భయమేస్తుంది. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయకపోతే ఎంతటి అనార్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక నిదర్శనం.